సో, ఈ వృశ్చిక రాశి నుండి వెళ్ళిపోతున్నటువంటి శని 4వ ఇంట్లో ధనుసు రాశిలోకి వస్తా ఉన్నాడు. సో, 4వ ఇంట్లో శని అనేటువంటిది అర్ధాష్టమ శని అంటాము. అలాగే 4వ ఇంట్లో 6 గ్రహాలు కలిసి వస్తున్నాయి కాబట్టి పెను సంచలనాలకు దారితీసే అవకాశం ఉంది. విపరీతమైన ధన నష్టంతో పాటు తల్లికి సంబంధించిన ఆరోగ్యపరమైన ఇబ్బందులు ధనుసు రాశికి కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఆర్థికపరమైన ఇన్వెస్ట్‌మెంట్‌ల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఉదాహరణ, డబ్బు ఇన్వెస్ట్ చేయడం అనేటువంటిది వ్యాపారంలో చేయొచ్చు, జాగ కొనడంలో చేయొచ్చు, పొలం కొనడంలో చేయొచ్చు, ఇల్లు కొనడంలో చేయొచ్చు. అలాగే పిల్లలకు సంబంధించినటువంటి వివాహ విషయంలో చేయొచ్చు. వీటిలో చేసేటువంటి డబ్బంతా వృధా అయ్యేటువంటి అవకాశం ఉంది. నమ్మక ద్రోహానికి గురయ్యే అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా అప్పులు ఇచ్చి నష్టపోయే అవకాశం కనిపిస్తూ ఉంది. కాబట్టి దయచేసి ఎవరికి అప్పులు ఇవ్వకండి ధనుసు రాశి వారు. అలాగే కొత్త ఇన్వెస్ట్‌మెంట్‌ల జోలికి వెళ్ళకండి. అలాగే విద్యార్థులకు, ఉద్యోగస్తులకు, రాజకీయ నాయకులకు, స్త్రీలకు, రైతులకు అందరికీ అనుకూలంగా ఉంటుంది. ఈ నేను చెప్పినటువంటి 3, 4 పాయింట్ల విషయంలో, డబ్బు విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండండి. తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించడం ద్వారా సమస్యల నుండి గట్టెక్కుతారు.